గురుకుల పాఠశాలలో 7వ తరగతి విద్యార్థిని ఆత్మహత్య ప్రిన్సిపల్ వేధింపులకు కారణమని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. మంచిర్యాల జిల్లా చెన్నూరులోని సాంఘిక బాలికల గురుకుల పాఠశాలలో 7వ తరగతి చదువుతున్న గంగారం గ్రామానికి చెందిన రాళ్లబండి రమేష్ చంద్రకళ దంపతుల కూతురు శ్రీవింధ్య 13 సంవత్సరాల బాలిక ఈ నెల 25వ తేదీన వసతి గృహలో పాయిజన్ తాగి ఆత్మహత్యకు పాల్పడగా చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించిన సిబ్బంది చికిత్స పొందుతూ పరిస్థితి విషమించడంతో మృతి చెందిన శ్రీవింధ్య అసలు పాఠశాలలోకి పాయిజన్ ఎలా వచ్చిందని ప్రశ్నించగా 20 రోజుల ముందు విద్యార్థులందరూ బయటికి వెళ్లారని అప్పుడు కొని ఉంటుందని సిబ్బంది సమాధానం. ఐసీయూలో ఉన్న బాలిక నుండి సిబ్బంది తమకు అనుకూలంగా వాగ్మూలం తీసుకున్నారని బాలిక కుటుంబ సభ్యుల ఆరోపణ. పోలీసులకు తల్లిదండ్రులకు సమాచారం ఇవ్వకుండానే ఆసుపత్రికి తరలించడంపై అనుమానాలు ఉన్నాయని, తమ కూతురు సిబ్బంది వేధింపులు తట్టుకోలేక ఆత్మహత్యకు పాల్పడిందని ఆరోపిస్తూ నిరాశనకు దిగిన బాలిక తల్లిదండ్రులు. వితౌట్ పేరెంట్ ఇంటిమేషన్, పేరెంట్ కి ఎలాంటి ఇంటిమేషన్ లేకుండా మీ పాప వామిటింగ్ చేసుకుంటుందని కబుర్లు చెప్పి పాపను తీసుకుపోయి ఈరోజు సావుకు కారణమైనారు. ఎందుకంటే ఒక స్టూడెంట్ ఒక సోషల్ వెల్ఫేర్ స్కూల్లో చదువుకున్నటువంటి విద్యార్థి అన్ఎక్స్పెక్టెడ్ గా వామిటింగ్ చేసిందంటే దానికి తగిన పేరెంట్స్ కి కానీ వాళ్ళకి సంబంధించిన బంధువులకు కానీ ఎవరికొకరికి ఇంటిమేట్ చేయాలి. అలాంటిది ఏం చేసుకోకుండా డైరెక్ట్ తీసుకుపోయి గవర్నమెంట్ హాస్పిటల్లో జాయిన్ చేసినారు. దాని తర్వాత తెల్లారి నెక్స్ట్ డే ఎర్లీ మార్నింగ్ పేరెంట్స్ కి ఇంటిమేట్ చేస్తే పేరెంట్ వెళ్లేసరికి గవర్నమెంట్ హాస్పిటల్లో అడ్మిట్ చేసినటువంటి స్కూల్ సిబ్బంది వీళ్ళని చూసి డైరెక్ట్ వెళ్ళిపోయినారు. అసలు వీళ్ళకి ఏం జరిగిందో కూడా చెప్పలేదు అక్కడ. దాని తర్వాత పేరెంట్స్ అక్కడ ఏదైతే సివిల్ హాస్పిటల్ ఉందో కరెక్ట్ డయాగ్నోజ్ చేయకుండా పాప వామిటింగ్ అవుతుందని ఒకటే దాని మీద వాళ్ళు 3 days హోల్డ్ చేసినారు పేషెంట్ ని. అక్కడ 3 days హోల్డ్ చేసి 3 days తర్వాత అసలు పాప రోజు రోజుకు స్కిన్నింగ్ పోతుందో వాళ్ళ పేరెంట్స్ చూడలేక మొన్న రోజున మన మంచిర్యాల గణేష్ రావుతాడు హాస్పిటల్ తీసుకొస్తే ఇక్కడ డయాగ్నోజ్ చేస్తే ఏమొచ్చిందంటే పాయిజన్. 7th క్లాస్ చదువుతున్న విద్యార్థి పాయిజన్ తీసుకుంది ఇక్కడ మన సోషల్ వెల్ఫేర్ స్కూల్లో. అంటే అక్కడ స్కూల్ యాజమాన్యం ఏం చేస్తుంది, అక్కడ వార్డెన్ ఏం చేస్తున్నారు, ప్రిన్సిపాల్ ఏం చేస్తుంది, ఎక్కడ మానిటరింగ్ జరిగింది? ఒకరికి కాదు కదా సార్, అందరికి జరగాలి. దాంతో పాటు ఏదైతే ఎక్కడైతే గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకొచ్చినప్పుడు వాళ్ళు ఎందుకు టెస్టులు చేయలేదు, ఎందుకు నిర్లక్ష్యం వహించారు? ఇక్కడ డిఎంహెచ్ఓ ఏం చేస్తున్నారు, కలెక్టర్ ఏం చేస్తున్నారు, ఆర్డీఓ ఏం చేస్తున్నారు, ఎందుకు వాళ్ళని కాప్ కాసి జీతాలు ఇస్తున్నారు? ఇమ్మీడియట్లీ కలెక్టర్ గారు రావాలి, తక్షణం జస్టిస్ కావాలి, పాపకు తగిన న్యాయం జరగాలి. ఎవరైతే ఈ చావుకు కారణమై భవిష్యత్తు ఉన్న పాప దానికి చావుకు కారణమైన ఎవరైతే వ్యక్తులు ఉన్నారో అందరినీ ఇమ్మీడియట్ అరెస్ట్ చేయాలి. దానికి ఇమ్మీడియట్లీ జస్టిస్ కావాలని కోరుతున్నాం. అమ్మాయి కారణాలు ఏంటి? అమ్మాయి వాళ్ళ యాక్చువల్గా ఇంకొకటి గవర్నమెంట్ హాస్పిటల్ వచ్చిన తర్వాత పాపను బెదిరించి పేరెంట్స్ బయట ఉంది ఐసీయూలోకి వెళ్లి బయట తీసుకున్నారు ఎవరైతే స్కూల్ యాజమాన్యం వాళ్ళకి ఫేవర్ గా. ఇది ఎక్కడ కరెక్ట్ అని నేను అడుగుతున్నా. మోరోవర్ ఏంటంటే అమ్మాయి చెప్పింది వాళ్ళ మదర్కి ఏంటంటే వాళ్ళు ఎవరైతే వాళ్ళకు చదువు చెప్పే విద్యా బోధలు చెప్పే టీచర్స్ ఉన్నారో వాళ్ళ వల్లనే అమ్మాయి ఈరోజు చనిపోయింది. వాళ్ళ హరాస్మెంట్ తట్టుకోలేకనే ఈరోజు మందు తాగాల్సి వచ్చిందని చెప్పింది లాస్ట్ మూమెంట్ లో. దీనికి తక్షణ కారణానికి ఈ సొసైటీకి ఈ చావుకి కారణమైన ఎవరైతే వ్యక్తులు ఉన్నారో వాళ్ళని ఇమ్మీడియట్ అరెస్ట్ చేయాలి. వాళ్ళు కూడా బ్యాక్ ఎండ్ నుంచి మానిటరింగ్ చేస్తున్నారు. నిజంగా నువ్వు తప్పు చేయలే, నువ్వు దొంగవే కాదనుకుంటే ముందుకొచ్చి మాట్లాడొచ్చు కదా. మేము వచ్చినాం కదా తెలిసినప్పుడు, మీరు ఎందుకు రాలేకపోతున్నారు? నిజంగా నీ దగ్గర ఎట్లాంటి తప్పు లేదనుకుంటే ఎందుకు హైడ్ చేయాల్సి వచ్చింది? ఈ 4 రోజులు ఎందుకు పాపని హైడ్ చేయాల్సి వచ్చింది? ఇది ఎక్కడ మాట్లాడు? దీని మీద యాక్షన్ 100% తీసుకోవాలి. ఇమీడియట్లీ జస్టిస్ కావాలి, కలెక్టర్ గారు రావాలి, పాపకు తగిన న్యాయం చేయాలని కోరుతున్నాను. పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ ప్రతి సామాన్యుడికి అందుబాటులో అంతర్జాతీయ వైద్య ప్రమాణాలతో వైద్యం, 24 గంటల అంబులెన్స్ సర్వీసుతో పాటు అత్యవసర సేవలతో ఏర్పాటైన చికిత్సా విభాగం. మా దగ్గర గుండె సంబంధిత, మూత్రపిండ, కాలేయ, కంటి జబ్బులకు, మోకాళ్ల శస్త్ర చికిత్సతో పాటు కోవిడ్-19, బ్లాక్ ఫంగస్ వంటి వైరస్లకు, అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన అత్యాధునిక వైద్య చికిత్సను అందిస్తున్న హాస్పిటల్ పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్. మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం. సంపూర్ణ ఆరోగ్యం కోసం సంప్రదించండి పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్, ఆపోజిట్ భీరంగూడ కమాన్,
రామోజీపురం, సంగారెడ్డి డిస్ట్రిక్ట్, పిన్ కోడ్ 502032. సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్ 0845524177 మరియు 7893757770.